వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం గ్రిడ్ స్లాబ్ అనేది వేస్తున్నాం అనమాట ఎస్పీఆర్ బిల్డింగ్ కోసం. సో గ్రిడ్ స్లాబ్ వేసే ముందు దానికంటే ముందు ఏంటేంటి చేసిన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో గ్రిడ్ స్లాబ్ అనేది ఎక్కడ వేస్తాము, దాని యొక్క స్లాబ్ యొక్క థిక్నెస్ ఎంత అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అలాగే పీసీసీ యొక్క థిక్నెస్ ఎంత, మనం యూజ్ చేసిన రీఇన్ఫోర్స్మెంట్ యొక్క బార్స్ ఏ సైజ్ యూజ్ చేసినాం అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ఈ గ్రిడ్ స్లాబ్ అనేది గ్రిడ్ బీమ్ లెవెల్ దగ్గర వేస్తాం అనమాట. అంటే గ్రిడ్ బీమ్ అంటే ప్లింత్ బీమ్ ఉంటుంది కదా, ప్లింత్ బీమ్ కింద మనకు హైట్ ఎక్కువైనప్పుడు బ్రిక్స్ మనం హైట్ ప్లింత్ బీమ్ ఫౌండేషన్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు గ్రిడ్ బీమ్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇది ప్లింత్ బీమ్ గుర్తుపెట్టుకుని ప్లింత్ బీమ్ కింద ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రిడ్ బీమ్ పైన మనం లెవెల్ కాంపాక్టెడ్ సర్ఫేస్ గ్రౌండ్ లెవెల్ అనేది కాంపాక్టెడ్ మంచిగా లెవెల్గా చేసిన తర్వాత దానిపైన మనం పీసీసీ అనేది వేసినాం. ఇది ఇక్కడ కనపడుతుంది కదా పీసీసీ. సో పీసీసీ వేసినాం. ఆ పీసీసీ యొక్క సైజ్ ఎంత అంటే థిక్నెస్ 100 mm అనమాట. దానిపైన పీసీసీ పైన మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది పెట్టినాము. సో ఎంత స్పేసింగ్ అంటే సైజ్ ఎంత అంటే 8 mm డయా 200 cc అనమాట. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఉంటుంది ఒక బార్ నుంచి ఇంకో బార్కు. బోత్ సైడ్ రెండు సైడ్లు 8 mm అండ్ సెంటర్ టు సెంటర్ 200 mm అనమాట బార్ యొక్క డిస్టెన్స్. సో దాని తర్వాత దానిపైన ఇప్పుడు మనం స్లాబ్ వేస్తున్నాం. ఇది గ్రిడ్ స్లాబ్ అనమాట. సో వైబ్రేషన్ అనేది మంచిగా చేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది 100 mm అనమాట. సో మనము లెవెల్తో మనం బోత్ సైడు మిడిల్లో మొత్తం మనం లెవెల్ చూసుకోవాలన్నమాట. 100 mm వచ్చేటట్టు డౌన్ స్లోప్ కూడా పెట్టుకోవాలి. వాటర్ అనేది వెళ్ళాలి కదా, స్లోప్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదొకటి చూడండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి. సో ఇలా వేస్తారు. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఎట్ వచ్చేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మన ఛానల్ కన్నా కొత్తగా ఎవరైనా విజిట్ అవుతుంటే చూస్తూ ఉండండి. ఇలాంటి ప్రాక్టికల్గా చేసే వీడియోలు నేను పోస్ట్ చేసి పెడుతుంటాను. సో చూసి మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.